హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇక్కడ చూస్తాన్రా ఏం చేస్తుందో ఈ అమ్మాయి. నేనైతే ఈ వీడియోలో మీకు కొత్త విషయం అన్నది పరిచయం చేస్తాను. ఏంటి అంటే, మీ సైడ్ అయితే ఇలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి నాకు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత. ఇది ఏంటిదంటే, ఇప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్లలో చేసుకుంటారు కదా ఎంగేజ్మెంట్ అంటే ఉంగరాలు మార్చుకోవడం, మన మూవీలలో చూస్తూ ఉంటాం కదా. ఇది కూడా అలానే అండి. ఏంటి అంటే, దీని సెల్లగప్పడం అయితే అంటారు. సెల్లంగప్పడం అంటే అమ్మాయి వాళ్ళు వచ్చి అబ్బాయికి షాలు అన్నది కప్పి ఉంగరం పెట్టి, ఏమన్నా మనకు పెళ్ళిలో పోస్తారు కదా, వాళ్ళకు ఇప్పుడు పెళ్ళిలో కొన్ని అయితే డబ్బులు అయితే పోస్తారు అబ్బాయికి. ఈ తంతు అయింది అంటే సగం పెళ్ళి అయింది అని అర్థం. అయితే మొత్తం అట్లా బొట్లు పెట్టిన తర్వాత దాన్ని అయితే చౌతి పీట అని అంటారు. ఆ చౌతి పీటకు ఆ విధంగా అలంకరించిన తర్వాత అబ్బాయిని లోపలికి అయితే తీసుకెళ్తారు. అబ్బాయిని లోపలికి తీసుకెళ్ళి ఆడబిడ్డ చేతులు, అంటే వాళ్ళ సిస్టర్, వాళ్ళ చెల్లమ్మ చేతులుగా ఏం చేస్తున్నారంటే కాళ్ళకైతే, అంటే మా పల్లెటూరులోనైతే ఈ విధంగానైతే చేస్తారు. అందుకని మీకైతే కొత్తగా ఉంటుంది, మీరు ఎప్పుడు చూసుండ్రని ఈ వీడియోనైతే చెప్తున్నాను. అబ్బాయికి అయితే ఈ విధంగా ఏం చేస్తారు అంటే, కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టి మంచిగా అబ్బాయిని అయితే కొత్త డ్రెస్ వేసి బయట తీసుకెళ్ళి అయితే, అది చౌతిపీట అని చెప్పాను కదా నేను, ఆ చౌతిపీట అక్కడ పెట్టేసి అయితే ఆ అబ్బాయిని అక్కడనైతే కూర్చోబెట్టి తంతైతే ప్రారంభిస్తారు. అట్లని చెప్పి అమ్మాయి వాళ్ళు అయితే అన్నీ సర్దుకొని, అంటే అబ్బాయికి ఏమేమి పెట్టాలని చెప్పి అన్నీ సిద్ధం చేసుకొని అయితే వచ్చారు. అలాగే అబ్బాయి అయితే బయటికి ఆడబిడ్డ తీసుకొని బయటకైతే వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో దేవుని దగ్గర అన్నీ చేసుకొని అయితే బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ బయట తులసమ్మ చెట్టు ఉంది. తులసమ్మ చెట్టు దగ్గర పసుపు కుంకుమ వేసి అబ్బాయి చేతుల మీదుగా పసుపు కుంకుమ వేసి అయితే దాని మీద కూర్చోబెట్టడానికి అయితే రెడీ చేస్తున్నారు. బట్ నా పెళ్ళిలో కూడా ఇదే విధంగా చేశారు, కానీ నాకైతే అంత గుర్తులేదు. అంటే అమ్మాయికి కూడా సేమ్ అట్లనే చేస్తారు. అబ్బాయికి ఏ విధంగా చేస్తామో అమ్మాయికి కూడా అదే చేస్తారు. అమ్మాయికి వీడియో కూడా చేసేటప్పుడు అయితే నేను వీడియో పెడతాను మీకు. అంతే. ఇప్పుడు అబ్బాయి ఇట్లా రౌండ్గా వచ్చి అక్కడనైతే కొన్ని బియ్యం వేసి బియ్యంతోనే మొక్కిన తర్వాత ఆ అబ్బాయిని అయితే మొత్తం అదంతా చౌతిపీటకు మొత్తం రెడీ చేసి బొట్లు పెట్టిర్రు అబ్బాయి కూర్చోవడానికి. దానిపైన బెడ్షీట్ వేసి అయితే ఆ అబ్బాయిని అయితే కూర్చుండబెట్టిర్రు. ఇక్కడ చూడండి, అబ్బాయి పక్క కూర్చుంటాడు కదా, అబ్బాయి పక్క ఎందుకు కూర్చుంటాండ్రు అని అంటారు. అంటే పెళ్ళి పిల్లని తోడుకు మా దాంట్లో ఉంటుంది అన్నట్టు, తోడుకు అట్లా కూర్చుంటారు. బామ్మర్దులు అయ్యే వాళ్ళని అయితే అట్లాగా కూర్చోబెట్టుకుంటారు. అయితే తనకు కూడా ఒక పీట వేసి ఆ పీటకు కూడా ఈ పీటకి ఏ విధంగా పసుపు రాశారో దానికైతే కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ తోడు పెళ్ళి కొడుకునైతే ఆ విధంగా ఇద్దరినైతే కూర్చుండబెట్టిన తర్వాతనైతే ఇక అమ్మాయి వాళ్ళు తెచ్చారు కదా, అంటే అమ్మాయి వాళ్ళకి ఏమేమి పెట్టాలో అవైతే తీసుకొచ్చారు. నేనైతే ఏమేమి పెట్టిందో చూడలేదు, కానీ వీడియోనైతే తీసిన. ఇప్పుడైతే వీడియో చూసుకుంటూనైతే మాట్లాడుతున్నైతే మీకైతే చెప్తున్నా. ఏంటి అంటే, ఫస్ట్ వాళ్ళకైతే బట్టలు అయితే తెచ్చిండ్రు అందరూ. వాళ్ళు ఫస్ట్ అయితే బొట్టు పెట్టిండ్రు. పిల్ల వాళ్ళ అమ్మ బొట్టు పెట్టి వాళ్ళకైతే బొట్టు పెట్టి బట్టలు అయితే పెట్టింది అబ్బాయికి. బట్ డబ్బులు కూడా ఇప్పుడే కొన్ని పోస్తారని చెప్పాను కదా, డబ్బులు కనిపిస్తున్నాయి కదా పైన, ఆ డబ్బులతో సహా బట్టలు అయితే పెట్టింది అబ్బాయికి. అబ్బాయి పెట్టిన తర్వాత వాళ్ళు అంటున్నారు కదా, అబ్బాయి మీరు వెళ్ళి ఇప్పుడు అమ్మాయి వాళ్ళు పెట్టిన డ్రెస్ అయితే వేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని
ఇక్కడ కూర్చోవాలి, ఈ పీట పైన కూర్చోవాలి అని అయితే అన్నారు. అని చెప్పేసి అన్న వాళ్ళ అబ్బాయి అయితే లోపలికి వెళ్ళేసి మంచిగా వాళ్ళు ఇచ్చిన డ్రెస్ అయితే వేసుకొని అయితే మళ్ళీ బయటకు అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత కూర్చున్నాడు. కూర్చొని తర్వాత వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన, వాళ్ళ అక్క, అంటే ఇంట్లో ఎవరెవరు ఆడపడుచు వాళ్ళు, అమ్మ వాళ్ళందరిని అయితే దగ్గర తీసుకొచ్చి అయితే అందరినీ కూర్చోమని, అంటే అందరికీ బట్టలు తీసుకొచ్చిండ్రు అన్నట్టు. అందరిని అయితే కూర్చోమని అయితే చెప్పిండ్రు. అలా అందరు వచ్చి లైన్గా మంచిగా కూర్చుంటే వాళ్ళు తెచ్చినవన్నీ ఒక్కొక్కటి తీసుకొచ్చి అబ్బాయికి, అమ్మాయికి, అబ్బాయి వాళ్ళ అమ్మకి, నాన్నకి, వాళ్ళ వదినకి, వాళ్ళ ఆడబిడ్డకి అందరికైతే బట్టలు అయితే తీసుకొచ్చిండ్రు. వాళ్ళు బట్టలు తీసుకొచ్చి అయితే ఇక్కడైతే పెడుతున్నారు. తర్వాత పెట్టిన తర్వాత ఏంటి అంటే డబ్బుల, అంటే ఎన్ని పోస్తారు, అబ్బాయికి ఎన్ని డబ్బులు వస్తున్నారు అని చెప్పి అయితే అడగడం అయితే స్టార్ట్ చేసిండ్రు. ఇది పెట్టిన తర్వాత బట్ ఎంత అంటే ఫస్ట్ మాట్లాడుకున్నారు, కానీ ఇప్పుడు ఊళ్ళో పెద్ద మనుషులు పిలిచారు కదా, వాళ్ళకు కూడా తెలియాలని చెప్పేసి అబ్బాయికి అయితే అందరి ముందైతే మరి అబ్బాయికి ఏం పెడుతున్నారు, అమ్మాయికి ఏం పెడుతున్నారు, అమ్మాయి వాళ్ళు అబ్బాయికి ఏం పెడుతున్నారు, అబ్బాయి వాళ్ళు అమ్మాయికి ఏం పెడుతున్నారు అని డిస్కషన్ అయితే జరిగింది. కొంచెం కామెడీ కూడా జరిగింది. అక్కడ కూర్చున్నాడు కదా ఒక ముసలి తాత. ఆ తాత అయితే మేము అందరం మరమరాళ్ళు అవుతాం కాబట్టి కొంచెం కామెడీ అయితే చేసిండు ఆ తాత. మేమైతే కాసేపు అయితే నవ్వుకున్న తర్వాత వీళ్ళైతే అమ్మాయి వాళ్ళు చుట్టాలు వచ్చిండ్రు కొందరు, ఇక మన దగ్గర అబ్బాయి వాళ్ళ తరపు నుండి కూడా ఉన్నారు. వీళ్ళందరూ అయితే ఇట్లా కూర్చొని ఉన్నారు. బట్టలు పెట్టిన తర్వాత అందరి నోట్లో చక్కెర అయితే వేస్తున్నారు. వేసిన తర్వాత ఏంటి అంటే ఇవన్నీ బట్టలు పెట్టిన తర్వాత అంతైన తర్వాత నిచ్చెలు తీయాలి అంటారు. నిచ్చెన తీసిండ్రా అని అంటారు. సంథింగ్ అంత గుర్తుకొస్తలేదు. అంటే ఇట్లా ఇప్పుడు అమ్మ తీస్తుంది కదా, అట్లా తీయాలి. ఒక 5గురు అట్లా చేసిన తర్వాత అబ్బాయిని అయితే లేపి లోపలికైతే తీసుకెళ్ళాలి అని అంటున్నారు. మా సైడ్ అయితే ఎంగేజ్మెంట్ అయితే తెల్లగప్పడం అయితే ఈ విధంగానైతే ఉంటుంది. నేనైతే ఇప్పుడైతే ఫస్ట్